నమస్కారం. ఈరోజు మనం చాలా విషాదకరమైన సంక్లిష్టమైన కేసు గురించి లోతుగా పరిశీలిద్దాం. సుర్జిత్ కౌర్ అత్వాల్ హత్య కేసు. అవును, బ్రిటన్లో పెరిగిన ఒక భారతీయ సంతతి మహిళ. కానీ భారతదేశంలో పరువు హత్యకు గురైంది. 1998లో జరిగింది కదా ఇది. అప్పటికి ఆమెకు 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అవును, 27 ఏళ్ల వయసు. ఇది కేవలం ఒక హత్య కాదు. దీని వెనుక బలవంతపు వివాహం, కుటుంబ నియంత్రణ, సాంస్కృతిక ఒత్తిళ్లు, చాలా అంశాలున్నాయి. సరే, ఆ నేపథ్యం కొంచెం వివరంగా చూద్దాం. సుర్జిత్ ఇంగ్లాండ్లోనే పుట్టారు, 1971లో. అవును, కానీ ఆమె జీవితంలో ఒక పెద్ద మార్పు 16 ఏళ్ల వయసులో వచ్చింది. పెళ్లి కదా. అవును, 1988లో తనకన్నా 10 ఏళ్లు పెద్దవాడైన సుఖ్దేవ్ సింగ్ అత్వాల్తో బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లికి ముందు ఒక్కసారే కలిశారట. అమ్మో, మరి పెళ్లి తర్వాత? అత్తగారైన బచన్ కౌర్ అత్వాల్ ఇంటికి వెళ్ళింది. ఆవిడ ఆ కుటుంబంలో అంత తనే అన్నమాట. పూర్తి కంట్రోలుండేది. సుర్జిత్ను దాదాపు ఒక బానిసలా చూసేవారని తర్వాత తెలిసింది. అంటే పరిస్థితి మొదటి నుంచే చాలా కష్టంగా ఉందన్నమాట. సుర్జిత్ దీనికెలా స్పందించింది? కొంచెం స్వేచ్ఛ కోసం ప్రయత్నించింది. లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఏజెంట్గా ఉద్యోగం సంపాదించింది. ఓ, మంచిదే కదా. అవును, కాని ఆ మార్పు పాశ్చాత్య దుస్తులు వేసుకోవడం, మేకప్, సహోద్యోగులతో కలవడం, ఇవేవి భర్త సుఖ్దేవ్కి, అత్త బచన్ కౌర్కి అస్సలు నచ్చలేదు. ఇక్కడే సమస్య మొదలై ఉంటుంది. ఖచ్చితంగా. వేధించడం మొదలుపెట్టారు. అనుమానించడం, కొట్టడం, ఇలాంటిది. భర్త గూఢచర్యం కూడా చేసేవాడని ఆరోపణలున్నాయి. అయ్యో, మరి ఈ పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? సహజంగానే ఆమె ఆ బంధం నుంచి బయటపడాలనుకుంది. వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భర్త నుంచి విడాకులు కోరింది. విడాకులు? అదే చివరికి హత్యకు కారణమైందా? అవును, బచన్ కౌర్కు ఆ విడాకుల ఆలోచనే భరించలేకపోయింది. కుటుంబ పరువు పోతుందని గట్టిగా నమ్మింది. అంటే హత్యకు ప్లాన్ చేశారా? డిసెంబర్ 1998లో ఇంట్లో అందరూ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు సుర్జిత్ను వదిలించుకోవాలి అని, ఇండియాలో ఏర్పాట్లు జరిగాయని బచన్ కౌర్ చెప్పినట్టు వాళ్ల కోడలు సర్బ్జిత్ తర్వాత సాక్ష్యమిచ్చింది. మరి సుర్జిత్ను ఎలా ఒప్పించారు ఇండియా వెళ్లడానికి? ఒక నాటకమాడారు. పంజాబ్లో 2 పెళ్లిళ్లున్నాయని, వాటికి హాజరై తిరిగి వస్తే విడాకులకు ఒప్పుకుంటామని నమ్మించారు. పాపం నమ్మిందా? నమ్మింది. డిసెంబర్ 4, 1998న అత్త బచన్ కౌర్తో కలిసి ఢిల్లీకి బయల్దేరింది. అక్కడేం జరిగింది? పంజాబ్లో పెళ్లిళ్లు అయిపోయాక ప్లాన్ ప్రకారం 2 వ్యక్తులు, అందులో ఒకరు బచన్ కౌర్ సోదరుడని అంటారు, సుర్జిత్కు మత్తుమందు ఇచ్చి గొంతు నులిమి చంపేశారు. అమ్మో! ఆ తర్వాత శవాన్ని రావి నదిలో పడేశారని చెబుతారు. ఆ దేహం ఎప్పటికీ దొరకలేదు. నమ్మశక్యంగా లేదు. ఇంత దారుణం తర్వాత వాళ్లు దాన్ని ఎలా దాచాలని చూశారు? ఇక్కడే వాళ్ల ప్రవర్తన మరింత అనుమానాస్పదంగా మారింది. సుర్జిత్ తిరిగి రాకపోతే బచన్ కౌర్, సుఖ్దేవ్ రకరకాల కథలు చెప్పారు. వేరే వ్యక్తితో పాలిపోయిందని కొందరు, లేదు ఫోన్లో మాట్లాడానని ఇంకొందరు, చివరికి చనిపోయిందని కూడా అన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, సుర్జిత్ ఇండియా వెళ్లిన రోజే భర్త సుఖ్దేవ్ ఆమె పేరు మీద లైఫ్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. అబ్బా, అంటే పక్కా ప్లాన్ అన్నమాట. మరి ఈ నిజం ఎలా బయటపడింది? వాళ్ల కోడలు సర్జ్బీత్ అత్వాల్, సుఖదేవ్ సోదరుడి భార్య. ఆమెకు మొదటినుంచి అనుమానముంది. అజ్ఞాతంగా క్రైమ్ స్టాపర్స్కు, పోలీసులకు చెప్పింది. కాని మొదట్లో ఏమీ జరగలేదు. ఆ తర్వాత 2004లో ఆమెకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇక నిజం చెప్పాలని నిర్ణయించుకుంది. కుటుంబానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం చాలా ధైర్యం కావాలి కదా. నిజమే, చాలా బెదిరింపులు వచ్చాయి కుటుంబం నుంచి. అయినా ఆమె ధైర్యంగా 2005లో పోలీసులకు పూర్తి వాంగ్మూలం ఇచ్చింది. దాంతోనే కేసు మళ్లీ ఓపెన్ అయింది. అప్పుడు బ్రిటిష్ పోలీసులు రంగంలోకి దిగారా? అవును, వాళ్లు ఇండియాకి కూడా వెళ్లి దర్యాప్తు చేశారు. 2007లో లండన్ ఓల్డ్ బెయిలీ కోర్టులో విచారణ జరిగింది. సర్జిత్ సాక్ష్యం కీలకమైందా? అత్యంత కీలకం. బహుశా ఒక పరువు హత్య కేసులో కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పిన మొదటి వ్యక్తి ఆమెనేమో బ్రిటన్లో. మరి తీర్పు? విచారణ తర్వాత అత్త బచన్ కౌర్ను, అప్పటికి 70 ఏళ్లు, భర్త సుఖ్దేవును హత్యకు కుట్ర పన్నినందుకు దోషులుగా తేల్చారు. జీవిత ఖైదు విధించారు. అంటే బ్రిటన్ బయట జరిగిన హత్యకు బ్రిటన్ కోర్టులో శిక్ష పడింది. ఇది చాలా అరుదు కదా. ఖచ్చితంగా, ఇది చాలా ముఖ్యమైన తీర్పు. యూకే బయట జరిగిన పరువు హత్యకు బ్రిటిష్ కోర్టులో శిక్ష పడటం ఇదే మొదటిసారి. ఇది అంతర్జాతీయంగా కూడా ఒక మైలురాయిలాంటిది. మరి సుర్జిత్ పిల్లల సంగతి? ఇంకా ఇండియాలో హత్య చేసిన వాళ్ల పరిస్థితి ఏంటి?
పిల్లల్ని ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకున్నారు. సుర్జిత్ ఆస్తిని స్వాధీనం చేసుకుని పిల్లలకు పరిహారంగా ఇచ్చారు. కానీ విషాదమేంటంటే ఇండియాలో ప్రత్యక్షంగా హత్య చేసిన వాళ్ళిప్పటికీ స్వేచ్ఛగానే ఉన్నారు. అంటే వాళ్ళని శిక్షించలేకపోయారా? సుర్జిత్ సోదరుడు జగదీష్ చాలా పోరాడుతున్నారు వాళ్లకోసం. కాని బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేయలేమని చెప్పింది. అంతర్జాతీయ చట్టాల్లో ఉన్న కొన్ని పరిమితులు, సంక్లిష్టతలు దీనికి కారణం. అంటే ఒకవైపు న్యాయం జరిగినా పూర్తి న్యాయం జరగలేదన్నమాట. ఈ కేసు నిజంగా బలవంతపు వివాహాలు, పరువు పేరిట జరిగే హింస ఎంత దారుణంగా ఉంటుందో చూపిస్తోంది. అవును. అలాగే సర్బ్జిత్ లాంటి వ్యక్తుల ధైర్యం, జగదీష్ లాంటి వాళ్ల పోరాటం కూడా కనిపిస్తోంది. కాని ఆ అసలు హంతకులు శిక్షించబడకపోవడం అది ఇంకా అపరిష్కృతంగానే ఉంది. ఇది వింటున్న వారికి ఆలోచించాల్సిన విషయం. వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమా, లేక కొన్ని సాంప్రదాయాలు, కుటుంబ గౌరవం అనే భావనలు ముఖ్యమా? వీటి మధ్య ఘర్షణ వస్తే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయి. నిజమే. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో మన న్యాయ వ్యవస్థలు ఎంతవరకు ఎంత సమర్థవంతంగా స్పందించగలవు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.